యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ కూడా నా శుభవందనాలండి. మన సొంత బైబిల్ గ్రంథం చేతబట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. సొంత బైబిల్ గ్రంథం చేతబట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. అశ్రేష్టంబౌ గ్రంథములో ఎచ్చోట చూచిన ఆదరణ ఉన్నది అనే పల్లవి పాడుకుందాం. అశ్రేష్టంబౌ గ్రంథములో ఎచ్చోట చూచిన ఆదరణయున్నది, సుఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ఆరాధన కొరకు చేరువచ్చిన మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. పేజీ నెంబరు 3, పాత నిబంధనలో. అందరూ బైబిల్ గ్రంథము తీయండి. యవనస్తులు తప్పకుండా చదవాలి. ఆదికాండం 4వ అధ్యాయం చదువుదాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. చాలా 2 వచనాలే. మొదటి వచనం అందరూ నా వెనక చెప్పండి. అందరూ చెప్పండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెను. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడా, మీ వందనాలు. మీ కృపను, మీ కనికరమును, మీ దయను మాకు అపారముగా అనుగ్రహించి మీ శాశ్వతమైన ప్రేమలో మమ్మలను జ్ఞాపకం చేసుకుని మీ అంతరంగమందు కలుగుతున్న నూతన వాత్సల్యమును బట్టి మమ్మలను సజీవులుగా ఉంచిన సజీవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో నీ పిల్లలముగా చేరి స్తుతి కీర్తనల ద్వారా నిన్ను గణపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములోని దేవుని వాక్యమును చదువుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. ఆ జీవవాక్యములో దాచబడిన జీవమనే మహిమైశ్వర్యాన్ని మా అందరి అక్కర కొలది ఆశీర్వదించి పంచిపెట్టమని, నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించు పురుకొల్పును నాకును మాకును అనుగ్రహించి పెట్టమని, నిష్ప్రయోజకుడను, ఎన్నిక లేనివాడను, అజ్ఞానిని, అవివేకినని ఒప్పుకుంటూ నా బుద్ధిహీనత యావత్తు నీ ఎదుట ఉన్నదని మరొకసారి నీ పాదముల ఎదుట సాగిలు పడుతూ నీ బలిపీఠము మీద అగ్నితో కాల్చి నీ కలువరి శిలువ రక్తదారులతో నన్ను శుద్ధి చేసి దాసుని బోరు ద్వారా మీరుగా మాట్లాడుతూ రమ్మని మీ ఆత్మ నింపుదల కోరుకుంటూ వందనములు, స్తోత్రములు మీకు ఆరోపిస్తూ కలువరి శిలువ రక్త ప్రోక్షణ కిందికి నన్ను మమ్మందరిని తెచ్చుకుంటూ నిత్య నిబంధన సంబంధముకు యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తములను ఆశ్రయించి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి అతి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆరాధించడానికి చేరువచ్చిన మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని కొద్ది లేఖన భాగమును 2 వచనాలు చదువుకుంటూ వచ్చినాం. దేవాది దేవునికి ఇష్టమైనది ఆరాధన. దేవునికి ఇష్టమైనది ఆరాధన. మనకిష్టమైనది ఏంటి? ప్రార్థన. మనకిష్టమైనది ప్రార్థన. అడగడం మనకిష్టం, ఆయనకి ఇవ్వడము ఇష్టమే. ఆయనకి ఇవ్వడము కూడా ఇష్టమే. కృపను గూర్చి వేడుకుని వారి విషయంలోనట ఆయన సంతోషిస్తాడు. అంటే ఇచ్చే విషయంలో ఆయనకి ఎంతో సంతోషం,
ఆయనకి ఇస్తుంటే కూడా ఆయనకు ఎంతో సంతోషమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఎందుకు వచ్చినామయ్యా అంటే ఆరాధించడానికి వచ్చినాం. ఆరాధించడానికి మనము చదువుకున్న ఈ లేఖన భాగము పైన మన దృష్టి పెడతాం. ప్రియులారా, ఇక్కడ ఆదాము అవ్వలు ఇప్పుడు ఏదెనులో ఉన్నారా, ఏదెనుకు వెలపట ఉన్నారా? ఏదెనుకు వెలపట ఉండినారు ఆదాము అవ్వలు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఏదెనుకు వెలపట ఉండినాక ఆదాము యొక్క భార్య అయిన అవ్వగారు ఏమంటున్నది అంటే, మొదటి వచనం 2వ భాగములో ఒక బిడ్డను కనిన తరువాత యెహోవా దయ వలన నేనొక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను అని అంటుంది. మీలో తల్లులైన వారు చాలా మంది ఉన్నారు, ఇక్కడ తండ్రులైన వారు కూడా ఉన్నారు. బిడ్డలు మరి యవన కాలంలో ఉన్న బిడ్డలు ఉన్నారు. బిడ్డలను అడిగామనుకోండి, అమ్మా మీరు ఎవరు పిల్లలు అని అంటే తండ్రి పేరు తల్లి పేరు చెబుతారు. అమ్మా నీకు బిడ్డలు ఎలా పుట్టారమ్మా అంటే నా భర్త అని మీరు మీ భర్త పేరు చెబుతారు. అయ్యా నీకు పిల్లలు ఎలాగా కన్నావయ్యా అంటే నా భార్య వలన కన్నాము అని ఇక్కడ ఉండిన భర్తలు చెబుతారు. కానీ ఇక్కడ ఉండిన తల్లి, జీవము గల ప్రతివానికి తల్లి అని పేరు పెట్టబడిన అవ్వ శ్రేష్టమైన మాట చెప్పింది. ఏమన్నది అంటే, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని. నా ప్రియులారా, దయ పొందిన ఆ స్త్రీ ఎటువంటిది, దయ చూపిన వాడు ఎటువంటి వాడు? 3 విషయాలు. దయ పొందిన ఆమె ఎటువంటిది, దయ చూపిన ఆయన ఎటువంటి వాడు? ఆమె కొరకు ఒక 3 సంగతులు, ఈయన కొరకు ఒక 3 సంగతులు చూసుకొని ఆరాధించుకుందాం. ఒకవేళ మీకు కూడా ఎప్పుడైనా దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడితే, నేటి నుండి పిల్లలను అడిగితే మీరు ఎవరు పిల్లలు అంటే ఏమని చెప్పాలా? మేము దేవుని పిల్లలము అని చెప్పాలి. అలాగే అక్కలనక్క పిల్లలను ఎలా కన్నావంటే దేవుని దయ వలన. అన్నలారా, మీ పిల్లలు ఎలాగ మీరు పొందుకున్నారు అంటే దేవుని దయ వలన. ఇది దేవుని వాక్యం. రండి మన భాగము కొరకు వెళదాం. దేవుని దయ పొందిన ఈ స్త్రీ ఎటువంటిది అనేది గనక మనము చూస్తే 3వ అధ్యాయము 6వ వచనములో చూద్దాం. 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు గమ్యమైనదియు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు చాలము. అలాగే 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన చాలమ్మా. ఇప్పుడు ఇక్కడ ఈమె చూపునకు రమ్యమైంది. ఇదంతా మీరు విన్నదే, కానీ మరొక కోణములో ఈ మాటను ఆలకించమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. రోజు తెచ్చుకునే చికెనే, కానీ మీ పిల్లలు అంటారు, అమ్మా నువ్వు ప్రతిరోజు వండేటట్టు చికెన్ వండవద్దు అంటే అప్పుడు ఎలా వండుతారు? ఒక్కొక్కసారి డ్రై చికెన్ వండుతారు. ఒక అక్క పండుతుంది ఒకసారి, డ్రై చికెన్ ఎలా వండావు అక్క అంటే ఇది చాలా బాగుంటుంది నాని అంటుంది. కాబట్టి ఈ దినాన కూడా ఒక రకముగా మీరు ఆలోచించండి. ఈమె తినవద్దని చెప్పిన వృక్ష ఫలాలు తీసుకొని తిని తన భర్తకు కూడా తెచ్చిన స్త్రీ. దేవుడు తినవద్దన్న చెప్పిన వృక్ష ఫలాలు తిని తన భర్తకు కూడా తెచ్చినటువంటి స్త్రీ. దానిని దేవుని వాక్యములో ఏమని చెప్పబడింది? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ వచనములో. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే. ఇప్పుడు ఈ స్త్రీ ఎటువంటి స్త్రీ? ఆజ్ఞను అతిక్రమించినదా, ఆజ్ఞను అనుసరించినదా? ఆజ్ఞను అతిక్రమించిన స్త్రీ ఏం పొందుకుందంటే దయ పొందుకుంది.
దయ పొందుకుంది. రెండవ సంగతి చూద్దాం. రెండవ సంగతి ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లబూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును. చాలండి. అంటే ప్రతి చల్లపూట వీరు దేవునికి అత్యంత సమీపంగా ఉంటున్నారన్నమాట. ప్రతి చల్లపూట ఆయన, ఆదాము, అవ్వలిద్దరూ కూడా, ముగ్గురు కూడా ఏం చేస్తున్నారు? సహవాసం కలిగి ఉన్నారు. సహవాసం అంటే ఒకరి దగ్గర ఒకరు ఉన్నారు. అయితే అదే 3వ అధ్యాయంలో 23వ వచనం చదవండి. 3వ దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు. తర్వాత 24 అప్పుడు ఆయన. చాలండి. ఇప్పుడు 3వ అధ్యాయంలో 8వ వచనంలో వారు సహవాసం అంటే దేవునికి సమీపస్తులు. అదే 3వ అధ్యాయము 22, 23, 24 వచనాల ప్రకారము వారిద్దరూ కూడా దేవునికి ప్రేమైపోయినారు, దూరస్తులైపోయినారు. దేవుని నుండి, ఏదెనులో నుండి వెళ్ళగొట్టబడినారు. దూరస్తురాలైన స్త్రీ ఇప్పుడు. ఒకటి, ఆజ్ఞను అతిక్రమించిన స్త్రీ అయినా దయ చూపించినారు. రెండవది, దేవునితో సమీపముగా ఉండి సహవాసము చేసిన ఆమె ఆజ్ఞాతిక్రమం వలన దూరపరచబడింది, దూరముగా నెట్టివేయబడింది. దూరపరచబడిన స్త్రీని కూడా ఈయన ఏం చేసినాడు? దయ చూపిస్తూ వచ్చినాడు. 3వ సంగతి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున. చాలండి. ఇప్పుడు ఈమె తిన్నది ఈమె, కానీ నెపము ఎవరి మీద పెడుతుంది? సర్పము మీద పెడుతుంది. సర్పము మీద పెడుతుంది. అందుచేతనే ఈమె కొరకు మనము నేరము ఇతరులపై మోపిన స్త్రీ, నేరము వేరొకరి పైన మోపిన స్త్రీ ఈమె. ఇప్పుడు 3 విషయాలలో ఈమెను మనం చూస్తున్నాం. ఒకటి ఏమిటంటే ఈమె ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన స్త్రీ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. రెండవది, ఈమె దేవునికి దూరస్తురాలైన స్త్రీ. మూడవది, ఈమె ఎటువంటి ఆమె? నేరము ఇతరుల పైన, వేరొకరి పైన. ఒక్కడే ఉన్నాడు అక్కడ, మరొకరి పైన మోపిన స్త్రీ ఈమె. అటువంటి స్త్రీ పైన దేవాది దేవుడు ఏం చూపినాడట? దయ చూపినాడు. మన విషయం చూస్తే ఆయన ఏం చూపినాడు? ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఆదాము అవ్వలు జన్మముతోనే పాపులు కారు. ఆజ్ఞను అతిక్రమించాక వారు పాపులైనారు. కానీ నీవు నేను ఎవరమి? జన్మముతోనే పాపులం. ఏ భేదమును లేదు, అందరూ పాపము ఎందుకు పాపం చేస్తున్నాం? 51:5 కీర్తనలు. నా తల్లి పాపము గర్భమునందు పాపము వలన నన్ను గర్భమును ధరించాను. అంటే మనము జన్మముతోనే పాపులం. అందుచేతనే రోమా 3:21 ప్రకారం ఏం చేస్తున్నాం? ఏ భేదము లేదు. చదువుకున్నవాడని లేదు, చదువులేని వాడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, చిన్నవాడని లేదని, పెద్దవాడని లేదు, అమెరికా వాడని లేదు, ఇండియన్ అని లేదు. అందరూ కూడా ఎవరు? మనము పాపులమే. ఆమె జన్మముతో పాపి కాదు గాని ఆజ్ఞను అతిక్రమించిన పాపి ఆమె. జన్మముతోనే పాపులమయ్యుండి పాపము చేస్తూ పాపములోనే జీవిస్తున్న నీ పట్ల, నా పట్ల కూడా ఆయన దయ చూపించిన. ఎంత గొప్ప దేవుడు ఆలోచించు. ఆమె ఒక్క ఆజ్ఞను అతిక్రమిస్తేనే దేవుడు ఆమె పట్ల దయ చూపించినందుకు ఆమె అంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని. మరి నీవు నేనేమనాలా? జన్మముతోనే పాపినైన నేను, అనేక పాపములు చేస్తున్న నన్ను నువ్వు దయ చూపించి నీ కుమారుని వలన నాకు పాపక్షమాపణిచ్చినావు. నీకు వందనాలయ్యా అంట ఆయన ఆరాధించబద్దులమైన. రెండవదిగా ఆమె దూరస్తురాలైన స్త్రీ. ఎప్పుడు దూరస్తురాలైంది?
పాపము చేశాక ఏ జనుల నుండి త్రోసివేయబడింది. మరి మనము పుట్టుకతోనే దేవునికి దూరస్థులముగా జీవిస్తూ ఉండినాం. కుర్చీ ఉందండి అక్కడ. మనము పుట్టుకతోనే దేవునికి దూరస్తులుగా, లోకానికి సమీపస్తులుగా, అపవాదితోనూ కలిసి జీవిస్తున్న వారం మనం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎఫెసీ పత్రికలు అంటాడు, మునుపు దూరస్తులైన మీరు, ముఖ్యముగా అన్య జనాంగమైన మనం దేవునికి అత్యంత దూరస్తులం. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకు ఈ లోకానికి పంపి ఆయన ద్వారా నీకు నాకు ఏం చూపించినాడు? దేవుడు దయ చూపిస్తూ వచ్చినాడు. మూడవదిగా ఆమె ఒకని పైన నేరం మోపింది. ఒక్కనిపైనే, ఆ సర్పము నన్ను మోస్తుంది. మనమైతే ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం పడకకెళ్లే లోపులో ఒక్క దినాన్ని మీరు ఆలోచించుకోండి. ఆ చైర్ అక్కడ ఎవరు పెట్టారు అని అంటే, ఇంట్లో ఇద్దరే ఉన్నారనుకో, అంటే నేను పెట్టలా, పెద్దోడు ఇచ్చినాడంటే, పెద్దోడిని అడిగితే లేదు నేను పెట్టలా, చిన్నోడు పెట్టాడు. ఒకరిపై ఒకరు నేరం మోపుకుంటారు. ఇక భార్య గనక ఆలోచిస్తే ఎప్పుడు కూడా అన్ని నిండుకున్నాయి కానీ ఆయన తేడు, అన్ని అయిపోయినాయి కానీ ఆయన తీసుకురాడు. ఆమె నేరాలన్నీ ఎవరి మీద మోపుతుంది? భర్త పైన మోపుతాడు. భర్త గారు ఎవరి మీద నేరాలు మోపుతాడు? అత్తగారు ఇవ్వలేదు, బామర్ది తేలేదు, యజమాని ఇవ్వలేదు అని ఇతరుల మీద నేరాలు మోపుతూ ఉంటారు. ఇంకా ఇరుగు పొరుగు వారి మీద దుమ్ము వచ్చిందని ఒక చోట, అంటే నీళ్లు వెళ్లిపోయినాయని ఒక చోట, కుళాయి నీళ్లు దగ్గర ఇతరుల పైన మనం ఎన్ని నేరాలు మోపుతూ ఉంటామో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎన్ని నేరాలు మనం నా వల్లనే తప్పు అయిందండి అని ఎవరమైనా ఒప్పుకుంటామా? ఒప్పుకో. మొన్న సామర్ల కొట్టు వెళ్ళిన నేను మెకానికల్ గారు వెళ్ళిన ఏదో పని అట వెళ్లిపోయి ఒక చోటకు వచ్చేటప్పుడు అక్కడ హఠాత్తుగా నేను టర్నింగ్ తిరిగాను. అది గుర్తుకొచ్చి వెంటనే రైట్ సైడ్ కి వచ్చేసిన, లెఫ్ట్ కి వెళ్ళమని రైట్ సైడ్ కి వచ్చేసిన. నా వెనకాల స్పీడ్ గా వస్తున్న ఆటో వాడు నన్ను డాష్ ఇవ్వబడి, ఎందుకంటే అతను దారిలో అతను వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళిపోయేవాడిని ఇంకేం చూడకుండా నేను ఇలా తిరగాలి, వెళ్ళిపోతున్నాను, ఇలా తిప్పేస్తున్నాను. తిప్పి వెంటనే బ్రేక్ పట్టుకుంటా అతను వచ్చి ఏమై అలా వచ్చేసినాను. వెనకాల నుంచి ఈయన అంటాడు కదా, నీవు 4 రోడ్ల సెంటర్ లో నువ్వు స్లోగా వెళ్ళాలి కదా, నువ్వెందుకు అంత స్పీడ్ గా వచ్చావని అన్నాడు. నేనన్నా అయ్యా తప్పైంది, ఏమనుకోవద్దు, నేను కర్వ్ రాగానే అనగా సెంటర్ రాగానే ఇలా వెళ్ళాలి, అందుచేత నేను ఇలా తిరిగిపోవడానికి వచ్చి తప్పు నాదేనా అంటే, వెనకాలన్న మా అన్న అంటాడు అది తప్పు కాదన్నా, వాడు 4 రోడ్ల సెంటర్ లో వాడు స్లోగా వెళ్లాల్సిన బాధ్యత అతడు అవ్వచ్చు. కానీ నాది మొట్టమొదటి ఏంటి? నాది తప్పు. నేను అక్కడ ఆగి సిగ్నల్ వేసుకొని వెనకొస్తున్నారో లేదో చూసుకొని నేను వెళ్ళాలి. అది నేను గమనించకుండా నాకు హఠాత్తుగా గుర్తొచ్చేసరికి కర్వ్ అయిపోతారు అనుకుంటా. అతడు ఆగినాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను బండి తుక్కైపోవాలి. నేరము నాది. కానీ చాలా సార్లు ఏమంటామంటే నువ్వే వచ్చేసావు అడ్డంగా, నువ్వు వచ్చేసి అడ్డంగా నా మీద పడిపోయినావు అని చెప్పనేసి నేరము అవతల వారి మీద మోపుతాం. తుడిచి ఇదంతా వాళ్ళు లేరని అవతలోని గుమ్మాలో పోసేస్తారు. వాళ్ళు ఏమన్నా అడిగారు అనుకో, గాలికి ఎగురొచ్చింది నేనేంటి, నేను తుడిచి అట్టుకెళ్ళి అవతల పోసానని అంటారు. ఏంటి నేరము చిన్న ధూళి కొరకు, చిన్న దాని కొరకు మనం ఒక్కరి మీద కాదండి, చాలా మంది మీద నేరం మోపుతూ ఉంటాం. కానీ దేవుడు మన మీద దయ చూపుతూ ఆమె ఒకే ఒక్కని పైన నేరం మోపింది. గమనించండి, ఆమె పుట్టుకతో పాపి కాదు, ఆజ్ఞ అతిక్రమించిన పాపి. నీవు నేను పుట్టుకలతో పాపి. ఆమె పుట్టుకతో దేవునికి దూరస్తురాలు కాదు. ఆమె నీవు నేను అయితే పుట్టుక నుండి కూడా దేవునికి దూరస్తులుగా బ్రతుకుతూ వచ్చిన ప్రియులారా, అనేక మంది మీద నేరం మోపలేదు, ఒకే ఒక్కని పైన నేరం మోపింది. నా బ్రతుకులో చూస్తే ఎంతో మంది మీద మనం నేరం మోపేవాళ్ళంగా ఉన్నాం. అయితే ఆయన దయ చూపుతూ వచ్చినారు. ఈ దయ చూపిన ఆయన ఎటువంటి వాడు? 3 మాటలు చూద్దాం. నిర్గమకాండము 22వ అధ్యాయం 27వ వచనం. నిర్గమకాండం 22వ అధ్యాయం 27వ వచనం. నేను దయగలవాడను,
వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను ఆయన ఎవరంట? దయగలవాడు. ఇది స్వయంగా ఈ మాట వేరే సందర్భంలో నేను ఎందుకు చదివించానంటే ఆయన చెప్పిన మాట, ఒక ప్రవక్త చెప్పిన మాట కాదు. స్వయంగా దేవుడు ఒక నిబంధనలను, మానవుడు బ్రతకవలసిన కట్టడలను తెలియబరిచే సందర్భంలో మోషే గారితో అంటున్నాడు, ఓ మోషే, నేను దయగలవాడను. వాడు ఒకవేళ ఎదుటి వాడి దగ్గర ఒక వస్త్రాన్ని కుదురు పెడితే సాయంకాలానికి ఆ వస్త్రం వాడికి ఇవ్వాలా? వాడు ఆ వస్త్రాన్ని కప్పుకొని చలి కాచుకుంటాడు. నేను దయగలవాడను. వాడికి గనక వస్త్రం ఇవ్వకపోతే కుదువ పెట్టించుకున్న వాడి మీద నేను ఉగ్రత చూపుతా. కుదువ పెట్టిన వాడి మీద నేనేం చూపుతా? దయ చూపుతా. ఎందుకంటే ఆయన ఎవరంట? దయ గలవాడు. రెండవ మాట చూద్దాం. 34వ అధ్యాయము నిర్గమకాండములోనే 34వ అధ్యాయము 6వ వచనం. ఈ సందర్భంలో కూడా ఆయనే చెబుతాడు ఈ మాట. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును చాలండి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మోషే గారిని దాటి వెళ్లే సందర్భంలో దేవాది దేవుడు తన్ను తాను కనబరుచుకునే సమయం అది. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను దయగలవాడను. యెహోవా ఏమని రాయబడిందంటే కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృప. మన దేవుడు దూరస్తులము, పుట్టుకతోనే పాపులము, జన్మముతోనే దేవునికి దూరస్తులము, అనేక మంది మీద నేరములను, అపరాధములను, అపవాదములను, నిందలను కూడా మోపేవారు. ముఖ్యంగా భర్తలు భార్యల మీద ఉప్పు ఎక్కువైందని, కారం ఎక్కువైందని ఆయన బయట తినేసి వస్తాడు. మహారాజు గారు బయట 4 పచ్చిమిరకాయ బజ్జీలు వేసేసి వచ్చే ఇంటికాడి ఎంత చక్కగా వండినా కానీ ఇదిగా ఎక్కువ వేసేసావు, అది ఎక్కువ వేసావు, ఇది ఎక్కువ వేసావని ఏం చెప్తున్నాడు అక్కడ? నేరము మోపుతాడు. నేను తినొచ్చానమ్మా అని చెప్తాడు. అలాంటి వారి మీద ఆయన ఏం చూపుతున్నాడు? దయ, కనికరమును చూపేవాడు. మూడవదిగా చూసి ఆయన ఆరాధించుకుందాం. మూడవదిగా చూడండి, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. 394 పేజీ నెంబరు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను వీరారా. ఆయన దయాళుడు. అందుకే మనకు కీర్తన గ్రంథంలో కూడా 136 అనుకుంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని వ్రాయబడుతూ వచ్చింది. ఆయన స్వయంగా చెప్పినాడు, నేను దయగలవాడను. ఆయన స్వయంగా చెప్పినాడు, నేను దయ, కనికరము, కృప, వాత్సల్యతలను కలవాడునని చెప్తూ వచ్చినాడు ఆయన. అందుచేతనే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ పాట పాడుతూ ఆయనను స్తుతిస్తున్నారు. ఏమనంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. మనకు కూడా సియోను గీతాల్లో 161లో మొదటి చరణంలో ఉంటుంది, గొప్ప దేవుడావు నీవు, స్తుతులకు పాత్రుడవీవు. గొప్ప దేవుడావు నీవు, స్తుతులకు పాత్రుడవీవు. తపక దయాళుడవు నీవే, తపక దయాళుడవు నీవే. రుచి చూచి విదితిని యెహోవా ఉత్తముడవీవు. రుచి చూచి విదితిని
ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆమె మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, నేను పాపము చేసిన స్త్రీనైనా, నేను ఆయనకు దూరముగా వెళ్లిన స్త్రీనైనా, నేను వేరొకని పైన నెపము మోపిన స్త్రీనైనా ఆయన నా పైన దయ చూపించాడు, ఆయన దయగలవాడు అని దేవుడిని కొనియాడుతుంది. మరి మనం ఎలాగున ఆయన కొనియాడాలా? మనం ఎంత కొనియాడాలా ఆయనని? మనము జన్మముతోనే పాపులమై ఉండగా దయ చూపించినాడు. మనం ఎల్లప్పుడూ ఆయనకు దూరస్థలముగా బ్రతుకుచుండగా ఆయనను మన పైన దయ చూపించినాడు. అనేక నేరములు, అనేక నిందలు, అపవాదులు అనేక మంది పైన మోపిన వారమైనప్పటికీ మన పైన ఆయన దయ చూపించినాడు. ఇది నీవు ఎరిగి రుచి చూచి ఉంటే ఆయనను ఆరాధిస్తావు. ఆ రీతిగా ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచును గాక. దయచేసి లేచి నిలబడి ఒక పల్లవి చరణము పాడుకుందాం. పిల్లలు వచ్చి చాలా పని చేశారు. మరి కోటపార దగ్గర నుండి లూరియాం వచ్చి చేస్తూ వచ్చింది. అలాగే శాంతక్క, సత్య, ఇంకా లక్కీ చేశారు. ఇంకొక ఇద్దరు చెల్లైలైతే ఉన్నారు. వాళ్ళు అయితే కనుక అంటాడు పౌలు ఒకసారి అంటాడు, ఈమె నాకును తెల్లే అని అంటాడు. అంతే ఆ పిల్లల కొరకు నేను పేరు చెప్పను, ఎందుకంటే వాళ్ళు నా పిల్లలే. అలాగే వాళ్ళు పాపం నా పిల్లలలాగే చేతులు బిజ్జలు అయ్యేలాగా చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు ఇసుక మోసారు, మాలు ఎత్తారు, మాలు అందించారు, మాలు కలిపారు, కర్రలు అందించారు, పరంజానికి వెళ్ళారు. నా పిల్లల చేతులు ఏళ్ళు ఎలా కొట్టుకుపోయి పెంచాలంటాయో నా ఇద్దరు పిల్లలు కూడా, వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలు కాదు, నా పిల్లలే. వాళ్ళు కూడా ప్రయాసపడ్డారు. మీరు కూడా ప్రయాసపడండి. నా ఇంటి పని అని మాత్రం అనుకోకండి, దేవుని ఇంటి పనండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధ గారి కొంతనాలు ఉదయకాల మొదటి సెషన్లో మీ సహాయం, మీ సన్నిధిని మాతో ఇచ్చినందుకు వందనాలు. మీ యొక్క కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మీ పిల్లలు వారి కుటుంబ సమృద్ధి నుండి ఈ మందిర సమృద్ధిలోనికి తీసుకొచ్చిన భాగాల కొరకు మీకు వందనాలు. మీ పిల్లలను నిండాలుగా ఆశీర్వదించి దీవించండి. మందిరం కొరకు ప్రార్థించిన వారు ఉన్నారు, సహకరించిన వారు ఉన్నారు, సహకారం చేస్తున్న వారు ఉన్నారు. వారందరినీ దీవించండి. ప్రయాసపడుతున్న చంటి బిడ్డలను, యవనస్తులను దీవించండి. దేవునికి పని చూసి కూడా ఇక్కడికి రాలేకుండా ఉన్నవారు కొందరు ఉన్నారు. వారితో మాట్లాడండి, దయ చూపించండి. ముఖ్యంగా ప్రభా, చిన్న బిడ్డ తిమోతి విషయంలో మరొకసారి పాదాలు పట్టుకుంటున్నాం. వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి ఆ గాయాన్ని కట్టండి. తిరిగి నీ పిల్లలు వెళుతుండగా దీవెనలతో నింపి పంపమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట స్తుతించి పని చేస్తున్నటువంటి గంగరాజును, బాబీని, శివను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, వారికి కావలసిన బలము, జ్ఞానం అనుగ్రహించి పెట్టండి. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘముతో హెబ్రోను వాసులందరికీ ఈ ఉదయకాలపు సెషన్లో పాలిభాగం పొందిన ప్రతి సహోదరుడికి, సహోదరికి, అమ్మకు, నాయనకు, యవనస్తుడైన అక్కకు, చెల్లాయికి, తమ్ముడికి సదాకాలము తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికే మహిమ, దేవునికే మహిమ, యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. అందరికీ వందనాలండి. మరి క్యాలెండర్స్